కుక్కతోక వంకర అన్నట్టు పాపిస్టి పాక్ బుద్ధి కూడా వంకరగానే ఉంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తోనైనా ఉగ్రవాదంపై మేల్కొంటుందని ప్రపంచమంతా భావిస్తుంటే ఆ దేశం మాత్రం తీరు మారడం లేదు. పహల్గాం దాడులకు ప్రతీకారంగా పాక్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన భారత్కు ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసన్నారు. ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. పాక్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు షెహబాజ్ షరీఫ్. పాక్ వెనక్కి తగ్గుతున్నామని భారత్ అనుకుంటుందని, కానీ ఇది ధైర్యవంతుల దేశమని వారు మర్చిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా బదులివ్వాలో పాక్కు బాగా తెలుసని అన్నారు. భారత్ దాడుల్లో చనిపోయిన దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందని అన్నారు. పాక్ ప్రధాని చేసిన ప్రసంగంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరగనున్నాయని పాక్ ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని హాస్పిటల్స్ సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటల పాటు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిన్న సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకల్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఇస్లామాబాద్, పంజాబ్లలో విద్యా సంస్థలు మూసివేసింది. भारत ने जारियत करके जो फाश गलती की उसका खमियाजा अब उसे ज़रूर भुगतना होगा। शायद वो समझ बैठे थे कि हम पीछे हट जाएंगे, लेकिन वो ये बात भूल गए कि ये अल्लाह ताला के फजल व करम से बहादुरों की कौम है जो अपने अज़्म में फुलादी है, जिसके सपूतों ने खुद को मैदान जंग से निखारा है, जो अपने वतन की इज़्ज़त और हिफाजत के लिए खून के आखिरी कतरे तक लड़ने के लिए तैयार है। मेरे अजीज़ हमवतनों, गुज़श्ता रात पूरी दुनिया ने देख लिया कि अददी एतबार से कई गुना बड़े दुश्मन को घुटने टेकने में सिर्फ चंद घंटे लगे, सिर्फ चंद घंटे। और खुदा ताला के फजल करम से हमारे शाहीनों ने फ़ज़ाओं में ऐसा तूफ़ान बर्पा किया कि दुश्मन चीख उठा। भारत के 5 जंगी तैयारे जो उनका गरूर थे, अब सिर्फ राख, मलबा और